మార్చగలడు, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, అపవాది చేసిన కార్యాలను మేలులుగా మార్చగలడు. హల్లెలూయా. నీకు నీకు మొదట అది సాధ్యమే అనే విశ్వాసం రావాలన్న. నిజమది. మన విశ్వాసంలో పైకి లెగవాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలంట. దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. ఎంతసేపు కనిపెట్టుకోవటం అంటే కళ్ళు మూసుకున్నట్ట కూర్చోవటం కాదు. హృదయంలో స్తుతిస్తూ కనిపెట్టుకోవాలి. ఏదైనా మాట్లాడతాడా, ఏదైనా చెబుతాడా. ఒక వ్యక్తి దగ్గర కనిపెట్టుకున్నట్టు కనిపెట్టుకోవాలి. పాస్టర్ గారు వారం నుంచి కనిపెట్టాను, ఏం మాట్లాడలేదండి. వారం కాదు, 7 సంవత్సరాలు కనిపెట్టు. ఎన్ని సంవత్సరాలైనా కనిపెట్టు. ఏదో ఒక రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. అది కనిపెట్టేటప్పుడు ఒక అర్హత మనకు ఉండాలి. ఇక మనము సరి చేసుకునేది ఏదీ లేదన్నప్పుడే కనిపెట్టు. నా మాట అర్థమవుతుందా? కనిపెట్టుకోమన్నాడని చెప్పి కనిపెట్టుకుంటే దెయ్యాలు పడతాయి. అది ఒకటి ఉందా పాస్టర్ గారు? అవును. నీ పాపం అంతా అలాగే పెట్టుకొని కనిపెట్టుకుంటే దెయ్యాలు వస్తాయి నీకు. పాపము లేకుండా కనిపెట్టు, పరిశుద్ధుడిగా కనిపెట్టు, అపరాధములు ఒప్పుకొని కనిపెట్టు. నువ్వు ఎందుకు కనిపెట్టుకుంటున్నావు? ఇక ఒప్పుకోవాల్సింది ఏమీ లేదు గనక, ఇక నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోలు చేయాల్సింది ఏమీ లేదు గనక, సమస్తమును దేవుని పదాల దగ్గర ఒప్పుకున్నావు గనక అప్పుడు నువ్వు కనిపెట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ పక్షాన కార్యాలు జరిగిస్తాడు, నీతో సంబంధం కలిగి ఉంటాడు, అదృశ్య లోకాన్ని నీ కొరకు తెరుస్తాడు. హల్లెలూయా.